కేంద్ర మంత్రివర్గం రేపు సమావేశం కాబోతుంది. సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ కాబోతున్నారు. ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడి, ఆ తర్వాత ప్రతీకార చర్యల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి కేబినెట్ భేటీ ఇది. ప్రతిపక్షాలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనే డిమాండ్ను వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందంటూ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి సమాధానంగానే ఇది అనుక్షణం కొనసాగుతుందని అన్నారు. ఇటీవల సింగపూర్ పర్యటనలో ఉన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ పాకిస్తాన్పై దాడి చేసే క్రమంలో భారత్ కూడా ఫైటర్ జెట్లను కోల్పోయిందని పేర్కొన్నారు. ప్రారంభంలో కొన్ని తప్పులు జరిగాయని ఆయన అంగీకరిస్తూనే వాటిని సరిదిద్దినట్టుగా వెల్లడించారు. సిడిఎస్ అనిల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల డిమాండ్ను మరింత గట్టిగా వినిపిస్తున్నారు. అధికార బీజేపీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తుందని ఖర్గే ఆరోపణలు చేశారు. ఎన్నికల కోసం ప్రధాని మోదీ భారత సైన్యం పరాక్రమ వ్యక్తిగతంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఇక మరోవైపు తన వల్లే పాక్ భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పదే చెబుతున్నారు. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పారని కాంగ్రెస్ నిలదీస్తుంది. ఈ నేపథ్యంలో రేపు జరగబోతున్న కేబినెట్ సమావేశంలో ప్రతిపక్షాల డిమాండ్లపై చర్చించబోతున్నట్టుగా సమాచారం. పహల్గాం టెర్రరిస్ట్ అటాక్, ఆపరేషన్ సింధూర్ గురించి డిస్కషన్ చేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలా వద్దా అనే దానిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారన్నట్లుగా టాక్.